మీనాక్షి పేస్ట్ బ్రష్ పట్రా. తెస్తున్నానండి. అబ్బబ్బబ్బబ్బా, అన్నిటికీ తొందరే మీకు. ఏంటి ఆ వింత దంపతులు ఇంకా నిద్ర లేచినట్లేదే? లేస్తారులేండి, అన్ని మీకే కావాలి. అమ్మా తలుపు తీవే. అబ్బా అమ్మా. అయ్యా బాబు గారు, అబ్బా కళ్ళు అంత ఎర్రగా ఉన్నాయేంటి? రాత్రంతా నిద్రపోలేదా? అయినా ఎన్ని గంటగా? ఎవరట సత్య, నాకెందుకు? 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. అదేంటి 9 పెట్టెలు కదా ఉండాలి, 8 ఉన్నాయే. సుధాకర్ బావా, ఈ ఇంట్లో ఎవరో దొంగలున్నారు. ఏంటి ఏమైంది? మా పుట్టింటి నుంచి 9 పెట్టెలు తీసుకొచ్చాను. ఒక పెట్టె ఎవరో కాజేశారు. కావాలంటే చూడు, 8 ఉన్నాయి. ఇక్కడే ఎక్కడ ఉంటుంది, సరిగ్గా వెతకుండా ఎందుకే అరుస్తావు? అరవకుండా ఎలా ఉంటాను? అరిస్తే దొరికేస్తుందా? వెతికితే దొరుకుతుంది కానీ అమ్మింటే బాగోదు. వింటే విన్నవండి, నా పెట్టె పోతే అనుకోవడం కూడా తప్ప. అసలు నువ్వు సరిగ్గా వెతికావా? ఎక్కడ పెట్టావో చెప్పు, నేను కూడా వెతుకుతాను. లేచిన దగ్గర నుంచి వెతుకుతూనే ఉన్నా, ఉంటే కనబడేదిగా. నీకు తెలియదు బాబా, ఎవరు కాజేసి ఉంటారు. నువ్వు కోహినూరు వజ్రం తెచ్చావని దానికి కాజేస్తాను. నీలవేణి, అమ్మగారు ఈ కాయగూరలు నేను చూసుకుంటాను గాని ఇదిగో ఈ 10 రూపాయలు పట్టుకెళ్ళి సినిమా చూసిరా. అదేదో ఎప్పటి నుంచో హిందీ సినిమా చూడాలని తెగ ఇదైపోతున్నావుగా, వెళ్ళి. సినిమాకి ఇవాళ కాకపోతే రేపు వెళ్తాను గాని కోడలమ్మ ఏంటమ్మా, ఆవిడ గారు తెచ్చిన పెట్టేదో ఏంటో దొంగతనం జరిగిందంటుంది. మీరు నోరులేని వాళ్ళు కాబట్టి ఊరుకుంటున్నారు గాని అదే ఇంకో అత్త అయితేనా ఏం జరగాలో అదే జరిగేది. గట్టిగా మాట్లాడుతూ, అదేదో చిన్నపిల్ల, తెలుసో తెలియకో ఏదో మాట్లాడుతుంది. పెద్దవాళ్ళు మనం కూడా తప్పు పడితే ఎలా? అయినా ఈ విషయాలని నీకెందుకే, వెళ్ళాక. అవునులే, మంచి ఎప్పుడు సేదుగానే ఉంటుంది. మీరు బాగుండాలేగా నా ఏడుపు. 1 2 3 4 వద్దు, నీకు దండం పెడతానే. ఇప్పటికి 100 సార్లు లెక్క పెట్టావు. ఆ పెట్టే ఉన్నాయి. ఏముందేమిటి? వాటికి అసలు ఎవరు విలువే కట్టలేదు తెలుసా. తలుచుకుంటే గుండె తరుక్కుపోతుంది. నా వస్తువు పోతే నీకు అసలు చీమ కుట్టినట్టు కూడా లేదు. అయ్యో, తేలు కుట్టినట్టుంది నీ మీదొట్టు. సరే, నీ బాధ నా బాధ కాదా? నా బాధ నీ బాధ కదా? ఆఫ్టర్ ఆల్ బోడి పెట్టిపోతే ఇంత టెన్షన్ పడిపోతావు ఎందుకు చెప్పు? నిజంగా నా సొమ్ము పోతే ఎవరిస్తారు? నువ్వు ఇస్తావా? అదే, బతుకుంటే మీ బాబు ఇచ్చేవాడు. ఇంకా మన పెళ్ళికి 24 గంటలు కాలేదు, అప్పుడే ఇంత రాద్ధాంతం చేస్తే ఎలా చెప్పు? చెయ్యకపోతే నష్టం ఎవరికి? నాకేగా. ఇదిగో మళ్ళీ చెప్తున్నాను, ఎవరో కావాలనే నా పెట్టి దొంగతనం చేశారు. ఆ దొంగలు ఈ ఇంట్లోనే ఉన్నారు. అయ్య బాబోయ్.